ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. యాక్చువల్గా ఫైనల్ డే అంటే ఇంక ఫైనల్ డే కాదు, మళ్ళీ ఇంకో సీజన్కి స్టార్ట్ అని చెప్పేసి అన్నాను మనం. కాకపోతే డిమోన్ పవన్ ఇలా వీళ్ళకి హైప్ వస్తుంది, జనాలు తెలుసుకుంటున్నారు అనే టైంలో, ఇలాంటి టైంలో ఇది ఎండ్ అయిపోవడం మాత్రం నాకు కొంచెం నచ్చలేదు. సరేండి, ఇప్పుడు వాళ్ళు టైమింగ్ అయితే పెట్టారు, మనోళ్ళు ఆడలేదు, ఇప్పుడు ఆడుతున్నారు, మనం ఏం చేస్తాం. కానీ బట్ నిజంగా డిమోన్ పవన్ కానీ ఇమ్మాన్ గారు కానీ వీళ్ళందరూ అసలు నేను చేసిన ఎంటర్టైన్మెంట్ అయితే పీక్స్ ఉంది. వాళ్ళ ముగ్గురు కలిసి డాన్స్ చేస్తుండే అబ్బా ఎట్లా పోయిందిరా మరి ఇన్ని రోజులు, ఏమైపోయారా మీరందరూ, ఇప్పుడేంట్రా బాబు లాస్ట్ అని చెప్పి అనిపించింది. అయ్యా చూసానండి, శివాజీ గారు వాళ్ళ, అవునవును లయ గారు వాళ్ళు బాగుందండి. శివాజీ గారు కూడా చూసారు, మీరు చూసారో లేదో, ఇమ్మాన్ గారిని ఎంత పరిచయం అయ్యి మాట్లాడినా సరే డిమోన్ పవన్ 2 చేతులు పట్టుకొని ఇట్లా మాట్లాడారంటే ఆయనకు కూడా ఆయన డిమోన్ నచ్చినట్టు అని అనిపిస్తుంది. సో అట్లా అందరితో బాగానే కలిసారు. నెక్స్ట్ ప్రదీప్ గారు, శ్రీముఖి గారు కూడా వచ్చారు, అండ్ మన నిధి అగర్వాల్ గారు కూడా వచ్చారు అనమాట. సో అట్లా జరుగుతుంది. ఇంక ఈ రోజు రేపు పండగ వాతావరణం ఉంటుంది టీవీలో కానీ లేకపోతే అట్లాగా. సో తర్వాత ఇంక మళ్ళీ కామ్ అయిపోతుంది అనమాట. తనుజ గేమ్ కానీ పవన్ కళ్యాణ్ గేమ్ కానీ ఇప్పుడు లాస్ట్ ఎండింగ్ కాబట్టి ఎలా అనిపించింది? వాళ్ళిద్దరు లాస్ట్ ఏం గేమ్ ఆడలేదు బ్రదర్, ఆడింది మాత్రం డిమోన్ పవన్ బ్రదర్. గట్టిగా మాట్లాడితే డిమోన్ పవనే ఉన్నాడు 2 వారాల నుంచి, ఇచ్చి పడేస్తున్నాడు. ఎస్, ఇమాన్యుల్ చెప్పా మీకు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు. ఇప్పుడు డిమోన్ పవన్ ఇప్పుడు ఆడినా సరే స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు ఆడింది ఇమాన్యులే, అర్థమవుతుంది. నేను అందుకే కప్ అనేది డిమోన్ కన్నా నేను చెప్పలే, నేను ఇమ్మాన్యుల్ కన్నా చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, రేపైనా చెప్తాను. కాకపోతే కప్పు రాదు, అది వేరే విషయం అనేది చేయలేము. ఎందుకంటే ఇక్కడ అంతా బయట రాజకీయం నడుస్తుంది. రాజకీయం అంటే రాజకీయం అనకూడదులే, కానీ మన జనాలు ఏంటంటే పాపము చాలా సెంటిమెంట్ ఇది కదబ్బా. సో అందువల్ల ఆర్మీ వాళ్ళకి ఇద్దాము లేకపోతే ఇట్లా ఇద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యి ఇస్తున్నారు. కాకపోతే కప్ ఆర్మీకి ఇస్తున్నారా లేకపోతే కళ్యాణ్ గేమ్కి ఇస్తున్నారా అర్థం కావట్లేదు. కళ్యాణ్ గేమ్కి ఇచ్చుంటే బాగుండేది, ఆర్మీకి ఇస్తుంటే కొంచెం బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా అంతే, రైతు బిడ్డ అని చెప్పేసి రైతుకి ఇచ్చేసారు. ఒకవేళ అలాగ అంటే వాళ్ళు ఇలా జోనర్ల ప్రకారం తీసుకొని వచ్చే పని అయితే నెక్స్ట్ టైము నేనేం అడుగుతున్నానంటే బిగ్ బాస్కి, ప్లీజ్ మీరు ఇప్పుడు ఆర్మీ వాళ్ళు తీసుకొస్తే 15 మందిని ఆర్మీ వాళ్ళే తీసుకొచ్చి పెట్టండి, అంతేగాని ఇలా డిఫరెంట్ జోనర్స్ మీరు తీసుకొచ్చి పెట్టి ఎదవని చేయొద్దు మిగతా వాళ్ళని కోరుకుంటున్నాను. ఎందుకంటే మిగతా వాళ్ళు చూస్తున్నాం మేము కూడా గేమ్లో ఆడుతున్నారు లేదా, వాళ్ళని ఎందుకు మీరు విన్ చేయకుండా సింపతి లాస్ట్కి వచ్చే లోపల సింపతి కప్పిస్తున్నారంటే అది కరెక్ట్ కాదు కదా, నాకు అది నచ్చలేదు. సో ఈరోజు ప్రోమోలో తనుజ గారు కళ్యాణ్ గారు ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించుకుంటుంటే పాపం తనుజ గారు ఒక మాట అన్నారు, బిగ్ బాస్కి వచ్చే ముందు కాఫీ సమ్మేదో అక్కడ ఒక షాప్లో చెప్పాను అనేసి అనింది అనమాట. చెప్పేసి వచ్చానని చెప్పి పాపం ఆయన ఎగిరిపోయాడా ఉన్నాడా అర్థం కావట్లేదు. కళ్యాణ్ గారి మీద అంత సపోర్ట్ చేస్తుంది, బట్ కళ్యాణ్ గారి కంటే ఉంది మనకు అది తెలుస్తుంది కొంచెం. బట్ బాగానే ఉన్నారు, చిలక గోరింకెలా మంచిగా ఉన్నారు. పాపం రీతునే వెళ్ళిపోయింది అనమాట, తను కూడా ఉంటే బాగుండేది అని అనిపించింది. ఎస్, ఇప్పుడు ఇమ్మాన్యుల్ కూడా డౌన్ కావడానికి అదే కారణం. ఏం కారణం అంటున్నారు? ఆబ్వియస్లీ అండి, బయట జనాలు ఇప్పుడు కొంతమంది రివ్యూలు మనం తీసుకున్నప్పుడు ఏం చెప్తున్నారు, కొంతమంది క్యాస్ట్ వల్ల వేయట్లేదంట. ఇది క్యాస్ట్ ఏంటండి నాకు అర్థం కాదు. తెలుగు ఇండస్ట్రీలో క్యాస్ట్లు చూసుకొని ఉంటామా నాకు అర్థం కాదు. టాలెంట్ చూసుకొని ఉండాలి, అక్కడ కూడా టాలెంట్ ఉంది. కాకపోతే మనోడు అదే చెప్తున్నారు, కొంతమంది చెప్తున్నారు ఆయన కట్అవుట్ ఉందా లేకపోతే కలర్ ఉన్నాడా ఇట్లా. మేబీ ఇలాంటి వాటి వల్ల మీరు విన్నింగ్ ఇవ్వలేదంటే వేస్ట్ అబ్బా. కానీ నేను అది అబద్ధం అనుకుంటున్నాను, ఎందుకంటే నిఖిల్ నాయర్ తను వచ్చారు, గౌరవ్ వచ్చారు, వాళ్ళు ఇంకా సరైన కట్అవుట్లు కలర్ అంతా బాగానే ఉన్నారు, వాళ్ళే నిలబెట్టలేదు మనోళ్ళు. కాకపోతే మనోళ్ళు ఏంటంటే బయట జనాలు సింపతికి బాగా ఎక్కువ పడిపోతారు మనోళ్ళు, అది కొంచెం తగ్గించుకోవాలని నా బాధ. అంతే. వరస్ట్ అంటే చిట్టి పిక్కిలే. ఎస్, చిట్టి పిక్కిలే. తనకు కూడా చాలా అంటే ఏదో పెద్ద అన్నట్టు వచ్చి ఏం లేదురా అని చెప్పేసి అన్నట్టు వెళ్ళిపోయింది. తనొక్కడే నాకు అంత అనిపించలేదు. అదే కళ్యాణ్ అనే కాదు, డిమోన్తో కూడా మాట్లాడుతుంది, అందరితో చెప్పింది. తను వరస్ట్ అని నా ఫీలింగ్. వరస్ట్ అంటే తను వరస్ట్ కాదు, తన గేమ్ వరస్ట్ అని చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ దాన్ని ది బెస్ట్ ఎవర్ అంటే మాత్రం ఆబ్వియస్లీ ఇమ్మాన్యుల్ గారు, ఆల్రౌండరు. ఆయన తర్వాత ఇంకెవరైనా అంటే డిమోన్ పవన్. అబ్బా ఇచ్చి పడేస్తున్నాడు, తెంగరోడు నిజంగా డిమోన్ పవన్. లాస్ట్కి వచ్చి ఇట్లా ఆడాడు, ముందు నుంచి ఆడండి ఎంత బాగుండేదో. తనకి కప్పింగా డిసైడ్ అయిపోయింది, వార్ 1 సైడ్ అయిపోయింది. సరే అంతే. సంజన గారు మంచి ఎంటర్టైనర్ అండ్ గేమర్ కూడా అబ్బా నిజం చెప్పాలంటే.
ది బెస్ట్ ఇచ్చారు. తను కూడా టాప్ 5 లో ఉండడం చాలా హ్యాపీ అనిపించింది సజ్నా గారు. ఎస్. సో ఫైనల్ గా ఈ రోజుతో బిగ్ బాస్ రివ్యూస్ క్లోజ్ అనమాట. ఎవరైనా హర్ట్ చేసి ఉంటే సారీ. నేను ఎవరికి లైక్ తనుజ గారి కన్నా లేకపోతే ఇంకొకరికన్నా ఎవరికి నేను నెగిటివ్ కాదండి. ఆ వారం బట్టి ఆ వారి రివ్యూ ఇచ్చుకుంటా వచ్చానే తప్ప ఎవ్వరికి నేను నెగిటివ్ కానే కాదు. తప్పుగా అనుకోవద్దు, అర్థమవుతుందా? నేను అలా అని చెప్పి స్టార్టింగ్లో కూడా ఎవరికి ఓటేమో సపోర్ట్ చేయలేదు. ఎండింగ్ లాస్ట్ వచ్చినాకే చెప్పినాను. కాబట్టి దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ప్లీజ్ నన్ను కూడా మీ ఇంట్లో మనిషిలాగే చూసుకోండి, మంచిగా మాట్లాడండి. ఓవరాల్ గా బిగ్ బాస్ గురించి చెప్పండి. ఈ సీజన్ చాలా అంటే చాలా 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 నచ్చింది నాకు. ఎందుకంటే ఎన్ని గొడవలు పడినా ఏం చేసుకున్నా ఫైనల్గా బ్యాచ్లు అనేది లేకుండా ఎంత ఐకమత్యంతో ఉన్నారో నిజంగా చాలా బాగా అనిపించింది. కల్మషం లేని మనుషులాగా అనిపించారు అబ్బా చాలా వరకు. స్టార్టింగ్ నుంచి ఎన్ని దాకా ఉన్నోళ్ళ గురించి చెప్తున్నాను, మధ్యలో చెల్లిపోయిన వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. సో వీళ్ళు మాత్రం నిజంగా చాలా కల్మషం లేని మనుషులాగా అనిపించారు. ఏదో మన ఇంటి పక్కన మనోళ్ళు మన ఇంట్లో ఉన్నోళ్ళలాగే ఉన్నారు వీళ్ళందరూ. సో అది బాగా నచ్చింది ఈ సీజన్. ఎస్. అండ్ లవ్ యూ నాగ్ సార్, అంతే.